Dear viewers, welcome back to our channel Learn English with Venkat. మనం గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే సిరీస్లో భాగంగా మనం గత కొన్ని వీడియో లెసన్స్ నుంచి హెల్పింగ్ అప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ వీడియో లెసన్లో కుడ్ అనే హెల్పింగ్ అప్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ కుడ్ని ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారు, అలాగే ఆ కుడ్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్గా డయాగ్రామ్ సాయంతో చాలా సింపుల్గా అర్థమయ్యేలా తెలుగు ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో what are you waiting for? Let's get started. Before starting this video, a small request for you. మీరు ఈ ఛానల్ చూడడం కొత్త అయితే లేదా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడమే లక్ష్యమైనట్లయితే ఖచ్చితంగా మీరు లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసి నేర్చుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మీరు అలా చేయడం వల్ల నేను మరికొన్ని కొత్త వీడియోస్ అంటే మరికొంత నాలెడ్జ్ అందించే వీడియోస్ మీకు ఇవ్వడానికి వీలవుతుంది. ఫ్రెండ్స్, మనం కుడ్ ప్రధానంగా పాస్ట్ ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తుంటాం. అయితే కుడ్ యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. అయితే ఇన్ జనరల్గా ప్రధానంగా కుడ్ని గతంలో మనకున్న సామర్థ్యాన్ని, కెపాసిటీని, నైపుణ్యాన్ని చెప్పడానికి మనం యూజ్ చేస్తుంటాం. అలాగే ఇంగ్లీష్లో ఈ కుడ్ని రకరకాల స్ట్రక్చర్స్లో వాడుతుంటాం. ఆ స్ట్రక్చర్స్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కుడ్ ప్లస్ V1 అంటే ఇక్కడ ఏదైనా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. చూడండి, హీ కుడ్ వాక్ ఫాస్ట్ ఇన్ ద పాస్ట్ అంటే అతను గతంలో చాలా త్వరగా నడవగలిగేవాడు. అంటే ఇలా గతంలో ఒక పని చేయగలుగుట అని అర్థంలో మనం ఈ కుడ్ ప్లస్ V1 యూజ్ చేస్తుంటాం. షీ కుడ్ కుక్ వెరీ వెల్, ఆమె బాగా వంట చేయగలిగేది గతంలో. ఇక్కడ చూడండి, కుడ్ తర్వాత కుక్ అనే V1 వాడాం. సెకండ్ వన్, కుడ్ బి అంటే ఉండుట. కుడ్ ఎప్పుడైతే యాడ్ చేసామో గతంలో ఉండగలిగే సామర్థ్యం ఉండుట అని అర్థం రావడం జరుగుతుంది. హీ కుడ్ బి ఇన్ సివియర్ కోల్డ్, అతను తీవ్రమైన చలిలో ఉండగలిగేవాడు. ఆ తీవ్రమైన చలిలో ఉండగలిగే సామర్థ్యం అతనికి ఉండేదని చెప్పి ఇలా చెప్పాం. షీ కుడెంట్ బి వితౌట్ ఏసీ, ఆమె ఏసీ లేకుండా ఉండగలిగేది కాదు. ఇక్కడ నెగిటివ్ యూజ్ చేస్తాం, కుడెంట్ బి. థర్డ్ వన్, కుడ్ బి V3, ఇది పాసివ్ వాయిస్. చాలా తక్కువ సందర్భాల్లో మనం ఈ పాసివ్ వాయిస్ని యూజ్ చేస్తుంటాం. గతంలో ఏదైనా ఒక పని చేయగలగబడి ఉండుట అని అర్థం రావడం జరుగుతుంది. చూడండి, ద సిస్టమ్ కుడ్ బి రిపేర్డ్, ఆ సిస్టమ్ రిపేరు చేయగలగబడి ఉండేది, ఉన్నది అని చెప్పి ఇలా మనం పాసివ్ వాయిస్ని మనం ఇలా యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, కుడ్ హ్యావ్ V3, ఒక పని చేయగలిగే ఉంటారు, చేయగలిగే ఉండొచ్చు, చేయగలిగే ఉంటాడని చెప్పి ఇలా మనం గెస్సింగ్ చేసి ప్రిడిక్షన్ చేసి చెప్పేటప్పుడు ఇలా ఈ కుడ్ హ్యావ్ V3ని యూజ్ చేస్తున్నాం. చూడండి, ఈ కుడ్ హ్యావ్ గాన్, అతను వెళ్ళగలిగే ఉంటాడు. షీ కుడ్ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ ఏమో రాయగలిగే ఉంటుంది ఆల్రెడీ అన్న అర్థంలో ఇక్కడ మనం ఈ కుడ్ హ్యావ్ V3ని వాడుతుంటాం. అలాగే కుడ్ బి ఇంగ్ ఫామ్ అనే ఎక్స్ప్రెషన్ కూడా మనం వాడుతుంటాం. కుడ్ బీయింగ్ అనే స్ట్రక్చర్ కూడా యూజ్ చేస్తాం, చాలా తక్కువ సందర్భాల్లో వాడుతుంటాం. కుడ్ బీయింగ్ అంటే గతంలో చేయగలుగుతూ ఉండుట ఒక పని అన్న అర్థంలో మనం వాడుతుంటాం. చూడండి, దే కుడ్ బి వర్కింగ్ ద హోల్ డే, రోజంతా వాళ్ళు పని చేయగలుగుతూ ఉన్నారు. ఆ రోజంతా వాళ్ళకి పని చేయగలిగే సామర్థ్యం ఉండేదని చెప్పేటప్పుడు ఇలా మనం ఈ కుడ్ బి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తుంటాం. చూడండి, కుడ్ బి ఇంగ్ ఫామ్ వర్కింగ్ యూజ్ చేస్తాం. తెలుగులో తీసుకున్నట్టు లేదా ఎప్పుడైనా సరే గలుగుట అని అర్థం వచ్చిందంటే అక్కడ కెన్న కానీ కుడ్ కానీ మనం యూజ్ చేయవలసిందే. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కుడ్ని స్టేట్మెంట్స్లో అలాగే క్వశ్చన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని తెలుగు ఎగ్జాంపుల్స్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ కుడ్ డ్యాన్స్ వెల్, నేను బాగా డ్యాన్స్ చేయగలిగేవాడిని, దట్ ఈస్ ద పాస్ట్ స్టేట్మెంట్. సో కుడ్ ప్లస్ V1 యూజ్ చేసి ఇలా చెప్పాం. ఐ కుడెంట్ డ్యాన్స్ వెల్, నేను బాగా డ్యాన్స్ చేయగలిగేవాడిని కాదు, అది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి కుడెంట్ యూజ్ చేస్తాం. కుడెంట్ అంటే కుడ్ నాట్నే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కాంట్రాక్ట్ చేసి కుడెంట్గా పలుకుతుంటాం. ఎలా పలకాలి? కుడెంట్. ఐ కుడెంట్ డ్యాన్స్ వెల్, నేను బాగా డ్యాన్స్ చేయగలిగేవాడిని కాదు. నేను బాగా డ్యాన్స్ చేయగలిగేవాడిని అని చెప్పి మన పాజిటివ్ క్వశ్చన్లో అడగాలనుకున్నట్లయితే ఖచ్చితంగా స్టార్టింగ్లో కుడ్ యూజ్ చేసిన తర్వాత ఐ యూజ్ చేసి అంటే సబ్జెక్ట్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే V1 యూజ్ చేస్తామో దాన్ని యూజ్ చేసి ఉంటుంది, అంటే ఆ వెర్బ్ యూజ్ చేసి ఉంటుంది. సో ఫైనల్గా కుడ్ ఐ డాన్స్ వెల్, నేను బాగా డ్యాన్స్ చేయగలిగేవాడినా అనే అర్థం రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద పాజిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్లో ఇక్కడ కుడెంట్ యూజ్ చేసి ఉంటుంది అంతే. చూడండి, కుడెంట్ ఐ డాన్స్ వెల్, నేను బాగా డ్యాన్స్ చేయగలిగేవాడిని కాదా. ఇలా మనం పాజిటివ్ స్టేట్మెంట్స్ అలాగే పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఈ విధంగా ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు H/W వర్డ్స్తో ఈ కుడ్ని ఎలా మనం క్వశ్చన్స్లో ఫ్రేమ్ చేస్తామనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. హౌ కుడ్ ఐ డ్యాన్స్, నేను ఎలా డ్యాన్స్ చేయగలిగేవాడిని. ఇక్కడ చూడండి, హౌ అంటే ఎలా, హౌ కుడ్ ఐ డ్యాన్స్,
నేను ఎలా డ్యాన్స్ చేయగలిగేవాడిని. హౌ కుడ్ హీ డ్యాన్స్, అతను ఎలా డ్యాన్స్ చేయగలిగేవాడు, ఇలా అడగవచ్చు మనం. నెక్స్ట్, హౌ కుడ్ యూ ఆస్క్ మనీ, డబ్బు ఎలా అడగగలిగావు. హౌ కుడ్ యూ ఆస్క్ మనీ, లేదా హౌ కుడ్ యూ ఆస్క్ హెల్ప్, నువ్వు సహాయం ఎలా అడగగలిగావు అని చెప్పి ఇలా హౌ కుడ్ యూతో చెప్తాం. నెక్స్ట్, వెన్ కుడ్ హీ హెల్ప్ యూ, అతను ఎప్పుడు సాయం చేయగలిగాడు అంటే గతంలో. చూడండి, వెన్ అంటే ఎప్పుడు, వెన్ కుడ్ హీ హెల్ప్ యూ. నెక్స్ట్ వన్, వై కుడెంట్ యూ లెర్న్ ఇంగ్లీష్, నువ్వు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయావు. ఇక్కడ నెగిటివ్ యూజ్ చేస్తాం, నేర్చుకోలేకపోయావంటే ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి కుడెంట్ యూజ్ చేస్తాం. వై కుడెంట్ యూ లెర్న్ ఇంగ్లీష్, వై కుడెంట్ యూ లెర్న్ స్విమ్మింగ్, ఇలా చెప్పచ్చు. వాట్ కుడ్ షీ డూ దెన్, అప్పుడు ఆమె ఏమి చేయగలిగి ఉండేది అంటే గతంలో అప్పుడు ఏమి చేయగలిగి ఉండేది అంటే ఆమెకు అప్పుడు ఏమి చేయగలిగే సామర్థ్యం ఉండేది అని చెప్పి ఇలా మనం వాటితో ఏంటని చెప్పి అడగడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్, హూ కుడ్ స్టాప్ ఇట్, దాన్ని ఎవరు ఆపగలిగారు. హూ కుడ్ స్టాప్ ఇట్. లాస్ట్ వన్, వారు ఎక్కడ ఉండగలిగేవారని చెప్పడానికి వే కుడ్ దే బీ యూజ్ చేస్తుంటాం. బీ అంటే ఉండట, వేర్ కుడ్ దే బీ, వేరంటే ఎక్కడ, వాళ్ళు ఎక్కడ ఉండగలిగేవారని చెప్పి ఈ విధంగా చెప్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కుడ్ యొక్క ఉపయోగాలను ఒక డయాగ్రామ్ సాయంతో చాలా ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పాసిబిలిటీ. ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఏదైనా జరిగే అవకాశం ఉంది, జరిగే సాధ్యం ఉందని చెప్పి మనం చెప్పేటప్పుడు ఈ కుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, దే కుడ్ బి హియర్ ఎట్ ఎనీ మూమెంట్, వాళ్ళు ఇక్కడ ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా సరే ఉండగలరు, ఉండవచ్చు అని చెప్పి ప్రెజెంట్ కానీ ఫ్యూచర్ కానీ ఇక్కడ పాసిబిలిటీని చెప్తుంది కుడ్. చాలామంది కుడ్ అనేసరికి పాస్ట్ అనుకుంటారు, కానీ కుడ్ అనేది కొన్ని సందర్భాల్లో ఇలా ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ పాసిబిలిటీని కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఇట్స్ కుడ్ రెయిన్, వర్షం పడగలదు అంటే ఇప్పుడు పడవచ్చు లేదా భవిష్యత్తులో పడవచ్చు. ఇట్స్ కుడ్ రెయిన్, ఇలా పాసిబిలిటీని చెప్పేటప్పుడు మనం కుడ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, పాస్ట్ ఎబిలిటీ. గతంలో మనకున్న సామర్థ్యాన్ని చెప్పేటప్పుడు ఇలా మనం కుడ్ యూజ్ చేస్తుంటాం. ఐ కుడ్ స్విమ్ ఫాస్ట్, నేను చాలా ఫాస్ట్గా ఈత ఆడగలిగేవాడిని గతంలో. నెక్స్ట్, షీ కుడ్ హియర్ ప్రాపర్లీ, ఆమె సరిగ్గా వినగలిగేది గతంలో అంటే ఇప్పుడు వినలేకపోవచ్చు. ఇలా మనకి గతంలో ఉన్న సామర్థ్యాన్ని, స్కిల్ని, కెపాసిటీని చెప్పేటప్పుడు ఈ కుడ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, క్వశ్చన్స్లో మనకి కాస్త చనువు ఉన్న లేదా కొత్త వ్యక్తులతో మనం ఏదైనా పర్మిషన్ అడిగేటప్పుడు, రిక్వెస్టింగ్గా ఏదైనా అడిగేటప్పుడు కుడ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం క్వశ్చన్ ఫార్మాట్లో. చూడండి, కుడ్ యూ మూవ్ అసైడ్, కాస్త పక్కకు తప్పుకుంటారా. మూవ్ అసైడ్ అంటే పక్కకు తప్పుకోవడం. కుడ్ యూ హ్యావ్ ఏ లిఫ్ట్, కాస్త లిఫ్ట్ ఇస్తారా అంటే మనకి ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఆ తెలియని వ్యక్తిని అడిగేటప్పుడు ఇలా మర్యాదకరంగా ఉండేది కుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. కుడ్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా. నెక్స్ట్ వన్, గెస్సింగ్ అబౌట్ ద పాస్ట్ అంటే ఇక్కడ పాస్ట్ కావచ్చు లేదా ప్రెజెంట్లో కావచ్చు, కానీ ఎక్కడో వేరొక చోట అవగలిగి ఉంటుంది, అవగలిగే ఉండొచ్చు అని చెప్పి ఇలా చెప్పేటప్పుడు మనం జనరల్గా కుడ్ హ్యావ్ V3 యూజ్ చేస్తుంటాం. చూడండి, హీ కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్, అతను మ్యాచ్ గెలవగలిగే ఉంటాడు అంటే గెలవగలిగి ఉండొచ్చు అని దానికి అర్థం, గెలవగలిగే ఉంటాడని చెప్పి మనం ఇలా చెప్పేటప్పుడు కుడ్ హ్యావ్ V3 యూజ్ చేసి గెస్ అని చెప్తూ ఉంటాం. షీ కుడ్ హ్యావ్ పాస్డ్ ద టెస్ట్ అంటే ఆమె టెస్ట్ పాస్ అవ్వగలిగే ఉంటుంది, పాస్ అవ్వగలిగే ఉంటుందని చెప్పేటప్పుడు ఇలా కుడ్ హ్యావ్ V3 వాడుతుంటాం. ఇక్కడ చూడండి, పాస్ అనే వెర్బ్ యొక్క V3ని ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రిడిక్షన్ అంటే ఊహించి చెప్పడం. చూడండి, హీ కుడ్ బి హ్యావింగ్ మీల్, అతను మీల్ అంటే భోజనం చేస్తూ ఉండగలడు దాని యొక్క అర్థం. అయితే అక్కడ అర్థం ఏంటి, అతను భోజనం చేస్తూ ఉండవచ్చు అని చెప్పి మనం ఇలా ఊహించి చెప్పేటప్పుడు ఇలా అంటూ ఉంటాం. షీ కుడ్ హ్యావ్ గాన్ టు మూవీ, ఆమె మూవీకి వెళ్ళగలిగే ఉంటుంది అంటే మూవీకి వెళ్ళిపోయే ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా కుడ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో గలుగుట అనే మీనింగ్ మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్, హీ కుడ్ బి ఇన్ ద లైబ్రరీ, అతను లైబ్రరీలో ఉండగలడు, ఉండవచ్చు, ఉండే అవకాశం ఉందని చెప్పి ఇలా మనం ఊహించి గెస్సింగ్ చేసి చెప్పేటప్పుడు ఈ కుడ్ని మనం కొన్ని సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కెన్ మరియు కుడ్ మధ్య గల డిఫరెన్సెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెన్ అనేది ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ మనకున్న సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ఇన్ జనరల్గా చెప్పేటప్పుడు యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్స్, ఐ కెన్ సింగ్ సాంగ్స్, నేను పాటలు పాడగలను, ఇప్పుడు పాడుతాను అలాగే భవిష్యత్తులో కూడా పాడగలను. ఇన్ జనరల్గా నాకు పాటలు పాడగలిగే సామర్థ్యం ఉందని చెప్పేటప్పుడు ఇలా కెన్ యూజ్ చేస్తుంటాం. ఈ కెన్ రైట్ బుక్స్, అతను బుక్స్ రాయగలడు. కుడ్ అనేది గతంలో మనకున్న సామర్థ్యాన్ని చెప్పడానికి కుడ్ యూజ్ చేస్తుంటాం. చూడండి, ఐ కుడ్ వాక్ ఈజీలీ, నేను గతంలో చాలా సులభంగా నడవగలిగేవాడిని. ఈ కుడ్ రన్ ఫాస్ట్, అతను గతంలో చాలా ఫాస్ట్గా త్వరగా పరిగెత్తగలిగేవాడు అని చెప్పి ఇలా కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీని చెప్పడానికి యూజ్ చేస్తుంటాం. అలాగే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా మనం కెన్ కుడ్లు యూజ్ చేస్తుంటాం. చూడండి,
హీ సేస్ దట్ హీ కెన్ డూ ఇట్. ఇక్కడ చూడండి, హీ సేస్ అంటే ఇప్పుడు అంటున్నాడు అతను, అట్ ప్రెజెంట్ ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? హీ కెన్ డూ ఇట్, చేయగలనని. అంటే ఇంకా ప్రెజెంట్లో చేయొచ్చు, లేదా ఫ్యూచర్లో కూడా ఇంకా చేయొచ్చు. ఇక్కడ కెన్ అనేది ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్ని తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హీ సెడ్ దట్ హీ కుడ్ డూ ఇట్. అతను అన్నాడు, గతంలో అన్నాడు, ఇప్పుడు కాదు, గతంలో అన్నాడు. ఏమన్నాడు? హీ కుడ్ డూ ఇట్, అది చేయగలనని. ఆ సంథింగ్ ఏదో చేయగలనని చెప్పి గతంలో అన్నాడు. అంటే ఇంకా చేయకపోవచ్చు, లేదా ఇంకా భవిష్యత్తులో చేయొచ్చు. సో ఇక్కడ కుడ్ అనేది పాస్ట్ నుంచి ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా గ్రామర్ అవసరం లేకుండా చాలా సింపుల్గా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ప్లీజ్ విజిట్ మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.